మనల్ని మనం పరీక్షించుకుంటున్నావా? మన భక్తిని మనం బేరీజు వేసుకుంటున్నావా? లేకపోతే సెమినార్లకు వచ్చి వాక్యాలు వినేసి, సెమినార్లకు వెళ్ళిపోయి వాక్యాలు వినేసి, ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళి కూర్చుని వాక్యాలు వినేసి అన్నీ వినేస్తుంటారండి. అందరూ అంతా వినేస్తుంటారు. ఆయన వింటాం, ఈయనది వింటాం, వాడిది వింటాం. మాకెవరు దూరం కాదండి, మాకెవరు శత్రువులు కాదండి, మేము అందరిది వినేసేస్తాం. వినేం చేస్తాం? వినేం చేస్తాం? ఏమి సాధించారు? ఏమి సాధిస్తున్నారు? హృదయంలో ఉన్నవన్నీ అలాగే ఉంటాయి. ఎవరన్నా ఒక మంచి పని చేస్తుంటే దాన్ని అభినందించలేరు, దాన్ని స్వాగతించలేరు. మేము చేయకుండా ఫలానా వాళ్ళు ఎవరో చేయటం ఏమిటి కౌంటర్ వేస్తారు. పని చేస్తున్న వాళ్ళని బాధ పెడతారు. వీళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. మళ్ళీ వీళ్ళు జ్ఞానంలో పండితులు, నిష్ణాతులు. నిన్ను రాణిస్తాడా దేవుడు? ఇటువంటి వాళ్ళని రాణిస్తాడా దేవుడు? సంఘంలో మనతోటి వాడిని మనం సహించలేం. ఎవరన్నా మంచి చీర కట్టుకొస్తే ఆడవాళ్ళు కళలు నిప్పులు పోసేసుకుంటారు. ఎవరన్నా దేవుని పని ముందుకెళ్ళి చేస్తుంటే వాడిని పట్టుకుని వెనక్కి లాగేస్తుంటారు. వాడిని నానా మాటలతో బాధ పెడుతూ ఉంటారు. ఇటువంటి బుద్ధి ఉంటే వెళ్ళిపోతావా మన పరలోకం? నువ్వెంత నేర్చేసుకుని, నువ్వు ఎన్ని సర్టిఫికెట్లు సంపాదించేసి, నువ్వెంత వాక్యాన్ని బోధించేస్తున్నా దేవుడు రానిచ్చేస్తాడా? ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లారా. ఎక్కడ బలహీనంగా ఉన్నాం? మనలో ఉన్న లోపాలేంటి?